హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదేంటంటే శ్రీశైలం వ్లాగ్ అనమాట. సో, మేమేంటంటే సంక్రాంతి టైంలో అయితే వెళ్ళామనమాట శ్రీశైలము. మేము వెళ్ళేటప్పటికి అయితే అక్కడ బ్రహ్మోత్సవాలు అయితే అయిపోయి ఉన్నాయి. సంక్రాంతి టైంలో అయితే అక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారంట. సో, అయిపోయి అయితే ఉన్నాయి. సో, ఇంకా ఎక్కువ అయితే హాలిడేస్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ మందే కనిపిస్తూ ఉన్నారక్కడ. సో, మేమేంటంటే అనుకోకుండా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడైతే వెళ్ళామన్నమాట. ఆఫ్టర్‌నూన్ అనుకున్నాము వెళ్ళాలి అని. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, అన్‌ప్లాన్డ్ ట్రిప్ అనమాట ఇదైతే. సో, అందుకని మేమింకా ఒంగోలులో స్టార్ట్ అయ్యేసరికి 5:30 అట్లా అయిపోయింది. ఇంక మేము శ్రీశైలం రీచ్ అయ్యేసరికయితే 8:30 అయిందనమాట. ఇదొచ్చేసేసి పైన టోల్ గేట్ అనమాట. మనకి స్టార్టింగ్‌లో శివపార్వతుల స్టాట్యూస్ అయితే ఉంటాయి. సో, అక్కడి నుంచి అయితే మనకి బోట్స్ ఉంటాయి. మనం ఎటువైపు వెళ్ళాలి ఏంటి ఇవన్నీ బోట్స్ అన్నీ ఉంటాయి. అవి చూసుకొని మనం ఎటు వెళ్ళాలనుకుంటే అటైతే వెళ్ళొచ్చు. స్టార్టింగ్‌లో ఇదే అన్నమాట. ఇక్కడి నుంచి అయితే మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు ఆ బోట్స్ చూసేసేసి. సో, ఇంకా మాకేంటంటే శ్రీశైలంలో తెలిసిన అతను ఉన్నాడు. ఇంకా ఆ అబ్బాయే ఎప్పుడు వెళ్ళిన రూమ్స్ కానీ, దర్శనం కానీ అవన్నీ తనే చూసుకుంటాడనమాట. సో, ఇంకా మేమైతే రూమ్స్ దగ్గరకైతే వెళ్ళడానికైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో, ఇంకా కొంచెం సేపయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా రూమ్ దొరికాక అయితే ఫస్ట్ అయితే డిన్నర్ అయితే చేసేసామన్నమాట. డిన్నర్ చేశాక అయితే ఒకేసారి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. అప్పటికే 8:30 అయిపోయింది కదా అని చెప్పేసేసి. సో, డిన్నర్ చేశాక అయితే ఇంకా వెళ్తున్నాము. కార్ ఎక్కేసేసేసి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు వెళ్ళిన రూమ్‌లో అయితే లాస్ట్ టైం ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా స్టే చేశాము. ఆ రూమ్ అయితే బాగుండింది. కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసిన రూమ్స్ అనుకుంటా. అదొచ్చేసేసి మల్లికార్జున సదన్ అనుకుంటా. న్యూ అనుకుంటా. ఇందాక మేము ఒక దగ్గర ఉన్నాం కదా! అది ఓల్డ్ అనుకుంటా. ఇది కొత్తదనుకుంటా. చాలా బావుంది. నేను అదే వే చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు కదా అని చెప్పి దీనికి. అండ్ నేమ్ వచ్చేసి మల్లికార్జున సదనే. ఒకసారి చూడండి. బావుంది. రూమ్స్ అవన్నీ కానీ నీట్‌గా అయితే ఉన్నాయన్నమాట. కొంచెం ఇట్లాంటి ప్లేసెస్‌లో ఏంటంటే కొంచెం పాతగా అట్లా ఉంటాయి కదా! రూమ్స్‌లో బెడ్‌షీట్స్ అవన్నీ బాగుండవు కదా! బట్ ఇక్కడైతే కొత్తదయ్యేసరికి అంతా బావుందనమాట. ఇదే అనమాట. ఇంకా మా పాప ఏంటంటే ఒక్కడికే కాబట్టి ట్రాలీ చాలా లైట్ వెయిట్‌గా ఉంది కాబట్టి అది తీసుకొని వెళ్ళిపోతుంది. చూడండి రూమ్ అయితే ఇలా ఉంది. సో, ఇంక మేము కొంచెం సేపు రూమ్‌లో అట్లా ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత అయితే బయటకైతే వచ్చామన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్దాం బయట రూమ్ అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. బట్ చాలా చల్లగా అయితే ఉంది. ఇంకా పాపకేంటంటే లక్కీగా స్వెటర్ టైప్‌వి తీసుకొచ్చాను కాబట్టి దానికైతే వేసేసాను. దానికంత చలి అయితే తెలియలేదు. ఇంక నేనైతే జాకెట్ మర్చిపోయి వచ్చేసరికి బాగా చలి అనిపించింది. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నామనుకుంటా బయట అంతే. సో, ఇదొచ్చేసేసి టెంపుల్ దగ్గర అనమాట. చెప్పాను కదా! బ్రహ్మోత్సవాలు అవన్నీ జరిగాయని. అందుకని అన్ని లైటింగ్స్ అవన్నీ వేసున్నాయన్నమాట. ఇంకా అయితే అవన్నీ ఏమీ తీయలేదు. సో, ఇంకేదేంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళే గేట్ అనమాట. అది క్లోజ్ చేసి ఉంది. నైట్ టైంలో మేబీ క్లోజ్ చేస్తారనుకుంటా. ఇంతకుముందు ఇటువైపు అన్ని షాప్స్ ఉండేవి. అవన్నీ తీసేసేసి ఇప్పుడు కొంచెం మళ్ళీ అక్కడంతా నీట్‌గా చేస్తున్నారనమాట. సో, నేను అనుకున్నాను నైట్ టైంలో ఎక్కువ ఉండరేమోలే అనుకున్నాను. బట్ అందరూ అయితే వచ్చేసేసి సరదాగా అక్కడైతే తిరిగేసి వెళ్తున్నారనమాట.
నైట్ టైమ్ అయినా కూడా. సో, అదే గేట్ అనమాట. మనం అక్కడి నుంచి మెయిన్ టెంపుల్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. ఆహ్, వె మెయిన్ గోపురం కూడా అక్కడి నుంచి అయితే కనిపిస్తుంది. ఆహ్, బావుంది వ్యూ అయితే చాలా. అక్కడ ఇంకొక గేట్ కూడా ఉంది. అది కూడా క్లోజ్ చేసి ఉంచారు. సెక్యూరిటీ వాళ్ళున్నారనమాట. ఎవరైనా అట్లా లోపలికి వెళ్ళకుండా అయితే అక్కడ. చాలా బావుంది. నేనైతే ఎప్పుడు ఇట్లా బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఎప్పుడూ రాలేదనమాట. అండ్ మహాశివరాత్రి టైంలో కూడా రాలేదు. క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా! బట్ కార్తీక మాసం టైంలో అయితే ఇంతకుముందు వచ్చాను. అండ్ మా పాప అయితే అన్నీ చూస్తూ ఉందనమాట. ఈసారి ఏంటంటే మా బాబుని తీసుకొని రాలేదు. వాడే రానని చెప్పాడనమాట. మా అన్న వాళ్ళొచ్చారు హైదరాబాద్ నుంచి. సో, వాళ్ళ బావలు ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ఆడుకోవడానికైతే వాడు నేను రానని చెప్పన్నాడు. ఇంక సరే కదా అని చెప్పి ఇంకా రానంటే ఇంక బలవంతం చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా ఉంచేసొచ్చాము అక్కడే. ఇంక మా పాప ఒక్కటే అయ్యేసరికి దానికి నచ్చినట్లు చేస్తుంది. వాడుంటే ఏంటంటే ఇద్దరు కొట్టుకోవడాలు కాసేపు, అది అలగడాలు అట్లా చేసేది. ఇంకా అదొక్కటే అయ్యేసరికి దానికి నచ్చినట్టు చేస్తుంది. ఇంకొంచెం సేపు ఉందామనిపించింది. బట్ చలికైతే ఉండలేకపోయాము. అండ్ ఇంకేంటంటే అక్కడ సో, ఇంకా మార్నింగ్ అయితే మాకు 5:30కి అట్లా అయితే మేము టెంపుల్‌కెళ్ళిపోవాలనమాట. సో, ఇంకా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, ఏంటంటే ఇంకా ఆ టైంకి వెళ్తే ఏంటంటే మంచిగా అంతా దర్శనం చేసుకొని 8:30కి అయితే బయటికి రావచ్చు కదా! అని చెప్పేసి అభిషేకం అవి చేయించుకొని, సో, ఇంక ఇది వచ్చేసి టెంపుల్‌కి వెళ్ళే వే అనమాట. సో, ఇంకా అప్పుడప్పుడే అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా బానే ఉన్నారు క్రౌడు. బట్ మాకైతే మంచిగా అయితే శివుని దర్శనం అయితే జరిగిందనమాట. మంచిగా అయితే అభిషేకం చేయించుకున్నాము. ప్రతి దగ్గర అయితే మంచిగా అయితే కూర్చున్నామన్నమాట. ఎక్కువసేపు హరీబరీగా కాకుండా ప్రశాంతంగా అయితే ఆ శివుడి సన్నిధిలో అయితే కూర్చున్నాం చాలాసేపు అయితే. టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి కదా, వృద్ధ శివాలయం అని చెప్పేసేసి అక్కడ కూడా ఆ స్వామికి అభిషేకం చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడ గర్భగుడిలో ఉన్న శివునికి కూడా అభిషేకం చేయించుకున్నాం. పాలు అవన్నీతో అయితే మంచిగా అయితే చేశారనమాట. ఇంకా మా పాపకి చలి పుడుతుందని చెప్పి చున్నీ అయితే చుట్టేసానమాట. దుపట్టా మొత్తం చుట్టేసేసుకుంది మంచిగా. సో, ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే మామూలుగా అయితే మనం లెగము కదా! బట్ దేవుడి కోసం అయితే మంచిగా అయితే ఎక్కడ లేని హుషారొచ్చేసిద్దనమాట మార్నింగ్ లేవడానికైనా కానీ. చూడండి కోతి పనులైతే చేస్తుంది. వీడియో తీస్తున్నాను, ఫొటోస్ తీస్తున్నాను అంటే అని ఇట్లాగే చేసిద్దనమాట. ఒక్క ఫోటో కూడా సరిగ్గా ఉండదనమాట. దానికి ఒక 20, 30 తీస్తే అందులో అయితే ఒక్క ఫోటో మంచిగా వచ్చిద్ది. అన్నీ ఇట్లాగే చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ వెయిట్ చేస్తున్నాము దర్శనం వెళ్ళడం కోసం అయితే. సో, ఇంకా లోపలికి మొబైల్ ఎలో ఉండదు కాబట్టి లోపల అయితే ఏం షూట్ చేయడానికి కుదరలేదు. చూడండి ఎంత మంచిగా అయితే దర్శనం అయిపోయిందో దేవుడిది అయితే. చాలా బాగా అనిపించింది. మేము లోపలికి 5:30కి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 8:30 అట్లా అయిందనమాట. 5:30 కాదు 6 అయిందనుకుంటా లోపలికి వెళ్ళేసరికి అయితే. 8:30 అయింది. 2.5 hours అయితే మంచిగా లోపలే టెంపుల్‌లో అయితేనే ఉన్నామన్నమాట.
సో, ఇంకా మేము లోపలికి వెళ్ళేటప్పుడైతేనేమో చీకటిగా ఉందనమాట. బయటికి వచ్చేసరికయితేనేమో వెలుతురొచ్చేసింది. అండ్ చలి కూడా తగ్గిందనమాట. కొంచెం ఎండగా అయితే ఉంది. సో, ఇప్పుడు చలయితే లేదు. అండ్ నైట్, మార్నింగ్ ఎంత చలిగా ఉందో అండ్ ఇప్పుడైతే అంత వేడిగా గూడా అయితే ఉంది తెలుసా! ఎండ అయితే తట్టుకోలేమనిపిచ్చింది. అంత ఎండగా ఉండింది. అండ్ ఇంకిప్పుడైతే రూమ్‌కైతే వెళ్ళే ముందయితే ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసేసి వెళ్దామని చెప్పేసి కార్ దగ్గరకయితే వెళ్తున్నామనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్దామని చెప్పేసి. అండ్ ఇంకా మధ్యలో అయితే మా పాప ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి టాయ్స్ కావాలంటదనమాట. సో, ఇంక టాయ్స్ కావాలని చెప్పి అల్లరి చేస్తుంటే అక్కడ టాయ్స్ తీసుకుందామని ఆగి దానికి కావాల్సిన టాయ్స్ అయితే కొనిపించాననమాట. సో, అదేదో డాల్ కొనుక్కుంది. అదే చూపిస్తుంది మీకు కూడా దాని డాల్‌ని కొనుక్కున్నానని చెప్పేసి. దానికోసం అసలు ఎన్ని సెలెక్ట్ చేసుకునిద్దో చివరికి ఇదైతే తీసుకొనొచ్చింది. ఇంకా వాళ్ళ అన్న అయితే వాడు చెప్పాడు, ఒక టాయ్ ఆల్రెడీ చెప్పాడనమాట. వచ్చేటప్పుడే అది తీసుకోమని చెప్పేసేసి. ఇంకా వాడికైతే వెంటనే తీసేసేసుకున్నాను, అయిపోయింది. ఈమె ఆ టాయ్ కొనడానికైతే లిటరల్లీ 15 మినిట్స్ అది కాదు, ఇది కాదు అని చెప్పి ఎంత తిప్పిందో. ఇంకా చివరికైతే ఆ టాయ్ అయితే తీసుకొనొచ్చింది. తర్వాతయితే బ్రేక్‌ఫాస్ట్‌కైతే వెళ్ళామనమాట. సో, మా పాప ఏదో పెద్ద తినేదానిలాగా తీసుకునిద్ది. అందులో నాకు తెలిసి ఒక 1/4 కూడా తినదనమాట. ఆకలి అంటది. చివరికి వెళ్ళేసరికయితే ఏం తినదనమాట. ఇంకా లాస్ట్‌లో నేను అరిచేసరికి ఏదో ఒక డ్రామా అయితే చేస్తుంటది. నాకు వద్దని చెప్పేసి. ఇంక ఇవైతే అక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట. గణేష్ ఫుడ్ కోర్ట్ అని ఉంది. అక్కడ ఏంటంటే అన్నీ మనకి దొరుకుతాయి. పానీపూరి ఇంకా అన్నీ అట్లా టైప్‌లో పిజ్జాలు, బర్గర్స్ అవన్నీ కూడా అమ్ముతారనమాట. సో, అక్కడ ఏంటంటే ఇవి బాగున్నాయన్నమాట. ఈ క్లేకి సంబంధించిన పాట్స్ అండ్ వాటర్ పోసుకునేవైతే మనం కుండలు అంటాం కదా! వాటర్ ఫిల్టర్స్ టైప్‌లో రకరకాల షేప్‌లో అయితే చాలా బాగున్నాయి. నేను మీకు అదే షేర్ చేస్తున్నాను. సో, మీరు ఎప్పుడైనా వెళ్తే తీసుకోవచ్చు కదా అని చెప్పేసేసి. బట్ నాకైతే కొంచెం డౌట్ ఉన్నిందనమాట. అంత పెద్ద పెద్ద పాట్స్ తీసుకుంటే ఏంటంటే మనం జర్నీ చేసేటప్పుడు అవి పగిలిపోవా అని చెప్పేసి డౌట్ అయితే వచ్చింది. మరి వాళ్ళు ఏమైనా అట్లా పగిలిపోకుండా అయితే ప్యాక్ ఏమన్నా చేసిస్తారేమో, నేనైతే కనుక్కోలేదు. నాకైతే అక్కడ తీసుకునే ఉద్దేశం అయితే ఏం లేదు. బట్ మీకు షేర్ చేద్దాం కదా, మీకేమైనా యూస్‌ఫుల్ అయిద్దని చెప్పి అయితే చూయించాననమాట. సో, ఇదైతే ఫుడ్ కోర్ట్. ఫుడ్ కూడా అయితే బాగుంటుందన్నమాట అక్కడ. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే అయితే వెళ్ళండి అక్కడికి. సో, ఇంకా మేమైతే ఇది వచ్చేసేసి మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అనమాట. పెద్ద లోయలా అయితే ఉంది పక్కన అయితే. సో, ఇంకా ఎండ అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోతుందనమాట. సో, ఇంకా మేమైతే ప్యాక్ చేసేసేసుకొని ఇంకా బయలుదేరామనమాట. ఇంకా దారిలో అయితే మా పాప పార్క్ అయితే వెళ్దామని చెప్పి అడిగింది. లాస్ట్ టైం అయితే కూడా తీసుకెళ్ళామన్నమాట. సో, అది గుర్తుంచుకొని అడిగింది. కొంచెం సేపు అయితే ఆడుకుంటానని చెప్పేసి అక్కడ. సర్లే కదా, 1 అవర్ అట్లా ఉంచేసేసి తర్వాత స్టార్ట్ అయిపోదాంలే అని చెప్పేసి అయితే దాన్ని పార్క్‌కి అయితే తీసుకెళ్తున్నామన్నమాట. రుద్రవనం అని చెప్పేసి పార్క్ ఉంటదనమాట. దానికి దగ్గరలో అయితే శివాజీకి సంబంధించింది అయితే ఉంటుందన్నమాట. అది కూడా ఒక విజిటింగ్ ప్లేస్. శివాజీ ఇది దుర్గానే ఉంటుంది. సో, ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ పార్క్‌కి వెళ్ళండి. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేశాక శివాజీకి సంబంధించింది అది అయితే ఉంటుందన్నమాట ఎదురుగానే. సో, వెళ్ళొచ్చు అనమాట మంచిగా. అండ్ ఇంకా అయితే పార్క్‌కి దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నామన్నమాట. మధ్యలో అయితే ఇట్లా టైగర్స్, జిరాఫీస్ ఇట్లా పెట్టి కొంచెం సిట్టింగ్ ఏరియాలా అయితే మధ్యలో ఉందనమాట. అదిగోండి చూపించాను కదా, అదే శివాజీకి సంబంధించి ఆయన స్టాట్యూ ఉంటుందన్నమాట అక్కడ. అది కూడా శ్రీశైలంలో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అనమాట. రుద్ర పార్క్ అని ఉంటుంది, దాని ఎదురుగానే ఉంటుందన్నమాట.
సో, మేమైతే ఇంతకుముందు అక్కడే రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. మేము అక్కడ స్టే చేసాము ఒక 3, 4 టైమ్స్. సో, మేమైతే వెళ్ళామన్నమాట చాలా సార్లు. సో, అందుకని చెప్పేసేసి ఈసారైతే మేమేం వెళ్ళలేదు అక్కడికి. అండ్ ఈ పార్క్ కూడా పాప కోసం అని చెప్పి కొంచెం సేపు ఆడుకుంటుందని చెప్పేసి అయితే తీసుకొచ్చామన్నమాట. ఈ పార్క్ అయితే చాలా బావుంటది. ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడైతే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. ఒక మేము వెళ్ళాం కానీ ఇప్పుడు ఈ మధ్య వెళ్ళలేదు. ఇంతకుముందయితే వెళ్ళామన్నమాట బోటింగ్‌కి. సో, ఏంటంటే మనం రోప్‌వే ఉంటది కదా! కార్ దాంట్లో వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాక బోటింగ్ ఉంటదన్నమాట. బోటింగ్‌కి వెళ్ళేసేసేసి మళ్ళీ రిటర్న్‌లో రోప్ కార్‌లో అయితే వచ్చేసేయొచ్చనమాట. బావుంటది. ఒకసారి ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళి చూడండి. మనకి మధ్యలో దాకా ఆ కృష్ణా రివర్ ఉంది కదా! మధ్య దాకా తీసుకెళ్ళి అక్కడ డ్యామ్ వ్యూ చూయించుకొని తీసుకొనొస్తారనమాట. చిన్నపిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. సో, మీకు కూడా అయితే వెళ్ళాలనుకుంటే అయితే వెళ్ళండి ఒకసారి. అండ్ ఇక్కడైతే కొత్తగా ఇది పెట్టారనమాట. అక్కడ అయితే ఆల్రెడీ రాసున్నారు దాని మీద ఎక్కకండి అని చెప్పేసేసి. బట్ చాలామంది అయితే దాని మీద ఎక్కి అయితే ఫొటోస్ దిగుతున్నారు. సో, ఇక్కడ ఏంటంటే శివుడి స్టాట్యూ ఉందన్నమాట. మహాశివుడి స్టాట్యూ మనం రివర్ వైపు ఫేస్ చేసి చూస్తున్నట్లయితే ఉంది. రివర్ అక్కడి నుంచి అయితే ఆ వ్యూ అయితే కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. బట్ ఏంటంటే ఎండగా ఉండింది. మేము వెళ్ళింది మధ్యాహ్నం. మేము వెళ్ళేసరికి 11:30 అట్లా అయింది. బట్ ఎండగా ఉంది అప్పటికే అయితే. సో, ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ అట్లా క్లిక్ చేసుకొని కొంచెం సేపు అయితే ఇంకా మా పాపని ఆడిపిచ్చి అయితే అలా కూర్చున్నామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పార్క్ మొత్తంలో అయితే ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. దాని కింద అయితే ఎంత చల్లగా ఉందో. ఇంత ఎండ ఉన్న టైంలో కూడా ఆ చెట్టు కింద ఎంత బాగుందో. అండ్ అక్కడ ఒక హట్ లాగా కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో, మీకు అది కూడా చూపిస్తాను పదండి. వ్యూ పాయింట్‌కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. సో, అదైతే మిస్ చేసుకోకండి ఎవరైనా పార్క్‌కి వెళ్తే. సో, పైనుంచి అయితే మంచిగా వ్యూ అయితే బాగా కనిపిస్తుందనమాట. అలా ఉండిపోవచ్చు మనము. ఎంతసేపైనా అక్కడి నుంచి చూస్తూ ప్రశాంతంగా అయితే ఉంటది. ఉండిపోవచ్చు. మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాము అక్కడ కూడా. అండ్ మీకు కూడా ఆ వ్యూ అనేది చూపిస్తాను. ఇదొచ్చేసేసి ఇది రుద్రవనం పార్క్ మొత్తం అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో, ఇదే అనమాట. సో, అక్కడ కొండలకైతే మధ్యలో చెట్లు తీసేసి ఉన్నాయి ఏంటా అనుకుంటున్నారా? అది పైకి వెళ్ళే వే అనమాట. కింద నుంచి పైకి వెళ్ళేది. సో, అదైతే అలా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే బోటింగ్ పాయింట్ కూడా ఉంటదనమాట. మనం రోప్‌వేలో వెళ్ళేసేసేసి కిందకి అక్కడ ఒక టెంపుల్ ఉంటది చిన్నది. అక్కడి నుంచి అయితే బోటింగ్ పాయింట్ ఉంటదనమాట. సో, అక్కడికైతే మనం వెళ్ళొచ్చు. సో, ఆ అక్కడ మనం బోట్ ఎక్కితే మనకి ఇక్కడికి తీసుకొస్తారనమాట. సో, ఇక్కడ బోట్ కూడా కనిపిస్తా ఉంటది. చూడండి అదిగో జూమ్ చేశాను కదా! అదిగో బోట్ ఇక్కడికి తీసుకొనొస్తారు. మేమైతే మా పిల్లలు పుట్టాక అయితే మేము వెళ్ళలేదనమాట బోటింగ్‌కి దానికి. అంతకుముందయితే వెళ్ళేవాళ్ళమనమాట. ఒక 4, 5 టైమ్స్ అయితే వెళ్ళాను. బావుంటది. ఎవరైనా ఇప్పుడు శ్రీశైలం విజిట్ చేసినప్పుడైతే తప్పకుండా అయితే వెళ్ళండి. మనకి రోప్ కార్ ఉంటది కదా! దాంట్లో తీసుకొని వెళ్ళేసేసి అక్కడికైతే తీసుకొని వెళ్తారనమాట. ఇంకా మా పాప అలిగి కూర్చుందనమాట అక్కడ. దేనికో అలిగిందది అప్పుడు. అదే చూపిస్తున్నాను. మా పాపకైతే అలగడం ఎక్కువనమాట. కనీసం 10 నిమిషాలకు ఒకసారైనా అలుగుతా ఉంటది. అది అదే చూపిస్తుంటే మళ్ళీ ఏడుస్తుంది. ఇంకా అయితే ఆమె అలక తీర్చడానికైతే అక్కడ ఆడుకోవడానికైతే తీసుకొని వెళ్ళాము. స్లైడ్, ఉయ్యాల అవన్నీ ఉన్నాయన్నమాట. అటువైపు అయితే తీసుకొని వెళ్ళాము.
మధ్యలో ఈ పువ్వుల దగ్గర అయితే ఆగింది. ఈమెకి పువ్వులు తుంచడం, ఆకులు తుంచడం అంటే మహా సరదాగా ఉంటది. ఎన్నిసార్లు చెప్పినా వినదనమాట. అలా చేయకు నాన్న అని చెప్పంటే. ఇంకా ఆగి ఏదో చెప్తుంది వాటి గురించి కబుర్లు చెప్తా ఉంది. ఇంకా అబ్బా! ఎండగా ఉంది అప్పటికే. సరే పద నాన్న ముందుకి అని చెప్పేసేసి ముందుకైతే తీసుకెళ్ళామనమాట. సో, ఇంకా ముందుకు వెళ్ళాకైతే ఇక్కడి నుంచి కూడా అయితే వ్యూ బావుందనమాట. అక్కడ ఇందాక చూపిచ్చాను కదా! అక్కడ ఒకలాగా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడ ఒకలాగా కనిపిస్తుంది. బాగా అయితే ఉంది. ఎండగా అయితే ఉందనమాట. ఇంక అందుకైతే వెనక్కైతే వచ్చేసేసాను నేనైతే. ఇంక మా పాప అయితే స్లైడ్ అయితే ఎక్కింది. ఎక్కడానికి కష్టపడైతే ఎక్కిందనమాట పైకి. బట్ ఎక్కాక నాకు భయమేస్తుంది. నేను రాను అని చెప్పి అంటుంది. అద్దోండి కష్టపడి ఎక్కేసేసింది పైకి. ఎక్కాక రా నాన్న అంటే అస్సల కూర్చొనైతే రావట్లేదు. నాకు భయంగా ఉంది. నేను జారను అలా చెప్తుంది. ఎంత చెప్పినా ఇంకా వినుకోలేదనమాట. సరే ఇంక నీ ఇష్టం పోవే అని చెప్పేసేసేసి దిగు అని చెప్పాను. ఇంక దిగడానికైతే వెళ్ళింది. ఇంక తర్వాత అయితే ఇది ఎక్కింది. ఇదైతే బాగుందనమాట. పిల్లలైతే చక్కగా దీంట్లో అయితే ఆడుకోవచ్చు. మంచిగా అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇంకొంచెం సేపు అయితే ఉయ్యాల ఊగేసేసింది. తర్వాత అయితే ఇంకా అక్కడికైతే ట్రీ ఉందని చెప్పాను కదా! అక్కడికైతే వెళ్ళాం మేమైతే. అండ్ ఇంకా ఈ ఎండలో అయితే తిరిగి అయితే ఆ చల్లని చెట్టు నీడలో అయితే కొంచెం సేపు అయితే కూర్చున్నామన్నమాట. కొంచెం అలా కూర్చోవాలి అని అనిపించింది. ఇంకా ఇది ఫోటో దిగామని చెప్పా కదా ఇందాక, ఫోటో చూపిస్తుంది మీకు. సరిగ్గా చూపించవే అంటే అటు ఇటు తిప్పుతూ ఉంది ఇంకా. సో, ఇంకా అయితే నాకైతే ఈ పార్క్‌లో కల్లా ఈ చెట్టు అయితే బాగా నచ్చింది ఎండ దెబ్బకి. మంచిగా అయితే చెట్టు కింద కూర్చొని చల్లగా అయితే రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది. ఇంకా మా పాప వల్ల ఇంకా స్లైడ్ అటువైపు వెళ్ళాం కానీ ఎండ అయితే దంచి కొడుతుంది అసలు ఇప్పుడే. నైట్ ఏమో చలి పుడుతుంది, ఉదయం ఏమో ఎండ కాస్తుంది. ఏంటో అసల నేనైతే ఇంత ఎండ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలా. అంత చలి ఉంటదని చెప్పి అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఆమె టాయ్ కొనింది అని చెప్పాను కదా బొమ్మ. దానికైతే జడలేపిచ్చింది ఇప్పుడు నా చేత. ఇంకేదో చెప్తుంది. ఇంకా అరుస్తున్నాను నేను. సో, ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోవడానికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, మేమింకా రిటర్న్ అయిపోయేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ఎందుకో చేయాలనిపించలేదు. బ్రేక్‌ఫాస్ట్ కొంచెం హెవీగా తినేసేసరికి ఆకలైతే వేయలేదనమాట. సో, మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక స్టార్ట్ అయిపోయి సో, ఇది స్టార్టింగ్‌లో శివుడి టెంపుల్ ఉంటదనమాట. సో, ఇది మా హస్బెండ్ అంటే ఈ టెంపుల్‌కి కొంచెం సెంటిమెంట్‌గా బాగా నమ్ముతారు. సో, ఇక్కడికి టెంపుల్‌కి శ్రీశైలం వచ్చినప్పుడైతే తప్పకుండా అక్కడైతే దర్శించుకొని దండం పెట్టుకొని అయితే వస్తారనమాట. ఇంక అక్కడ కూడా పెట్టేసేసుకొని అయితే మేము కిందకైతే స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.